అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో తమ్ముళ్ళు చూసే ఉంటారు, నేను ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. షార్ట్ వీడియో కూడా చూస్తూ ఉంటారు. చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి షార్ట్ వీడియో. సో ఇప్పుడైతే నేను గుజరాత్లో ఉన్న ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసాను. అదే నిష్కలన్ టెంపుల్. చాలా బాగుంటుంది. మీరు ఫుల్ వీడియో కానీ చూసినట్లయితే మీకు చాలా నచ్చింది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము గుజరాత్లో ట్రైన్ దిగాము. నిష్కలన్ టెంపుల్కి వెళ్ళాలంటే భావనగర్కి వెళ్ళాలి. సో బస్ ఎక్కి భావనగర్కి అయితే వెళ్తున్నాం. 25 కిలోమీటర్లు ఉంటుంది జర్నీ. చెట్టు చూసారా? ఈ చెట్టుని చూసి మీరు ఏమనుకున్నారు? కాయలు అనుకున్నారు, ఏమనుకున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను. గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను ఏపీ నుంచి గుజరాత్కి వచ్చేసాను. ఎందుకు అనుకుంటున్నారా? గుడిలో బీచ్ మీరు ఎక్కడైనా విన్నారా? నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను బీచ్లోనే ఉన్నాను. సో 11:30 తర్వాత ఈ నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయంట. ఇప్పుడు వెళ్ళిపోయాయి. అక్కడ గుడి కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. 5 లింగాలు ఉన్నాయంట. మనం వెళ్ళి చూసేద్దాం. నేను చూస్తాను కదా, మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీస్తున్నాను. వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడైతే నేను బీచ్లోనే ఉన్నాను. నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తాను, ఓకేనా? సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అనమాట స్టార్టింగ్. వ్యూ అయితే చాలా బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు ఎక్కడైనా చూసారా అసలు ఇలా సముద్రం వెనక్కి వెళ్తుంది ముందరికి వస్తుంది అని చెప్పి? అవునండి, ఈ సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడే మనం ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలన్నమాట. సో దీని టైమింగ్కి వచ్చేసి 9కి స్టార్ట్ అవుతుంది. 11:30 కల్లా సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ 2కి స్టార్ట్ అవుతుంది. 4 కల్లా ఫుల్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ గుడి ఉంది అని తెలియడానికి గుడి పైన అక్కడ జెండా ఉంటుంది. దాన్ని బట్టి మనం అక్కడ ఉంది అని తెలుసుకోవాలి. సో మీరు ఎప్పుడు చూడలేదు కదా, సో ఇప్పుడైతే చూసేసేయండి. చాలా బాగుంటుంది వీడియో, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. అక్కడ చూపిస్తాను. గోపురం అసలు ఏం కనిపించదు. ఇప్పుడు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి కాబట్టి అక్కడ దేవుని చూడడానికి వెళ్తున్నాం. సో చూడండి గాయస్, ఇదంతా బురదగా ఉంది కదా, కనిపిస్తుంది కదా. చూడండి, ఇది వరకే దారి ఉంది. ఈ దారి అక్కడ దాకా ఉంటుందంట. ఇది ఇక్కడ ఉన్న ప్రత్యేకత అంట. నేను ఇంకా ఈ దారి పెట్టారనుకున్నాను, దారి పెట్టలేదు. ఇక్కడున్న ప్రత్యేకత అంట. నేరుగా అక్కడికి వెళ్తుంది శివుడు దగ్గరికి దారి. చూడండి, నీళ్ళు అన్నీ చూడండి స్ట్రైట్గానే వెళ్తున్నాయి, వెనక్కి కూడా వెళ్ళడం లేదు వాటర్ అన్నీ. చూడండి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. చుట్టూ చూడండి అసలు వాటరే లేవు. ఇంతవరకు వాటర్ వెళ్తూ ఉంటుంది. అంతా బురదే. దీనికి ఉన్న ప్రత్యేకత ఇక్కడే గుజరాత్లోనే బీచ్ ఉంటుంది. బాగుంది. అంటే మనం అక్కడి నుంచి వచ్చి చూడలేము కదా, నెల్లూరు నుంచి వచ్చి. సో అక్కడి నుంచి వచ్చి చూడలేరు కదా, సో మీరందరూ చూస్తారని చెప్పి వీడియో తీస్తున్నాను. వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. మీకు లోపల వెళ్ళినాక నేను చూపిస్తాను. సో గాస్, ఇక్కడంతా చేపలు ఎగురుతూ ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. నీళ్లు లేక ఇక్కడిక్కడే ఎగురుతూ ఉన్నాయి బురదలో. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం పాండి. గబాన్ వెళ్ళిపోదాం. మీకు చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎలా ఉంటుంది నాకు అలాగే ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చాను. సో వెళ్ళి చూసేద్దాం పాండి. చూడండి, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఈ వాటర్ అయితే శివుడి దగ్గరికి నేరుగా వెళ్తూ ఉన్నాయి, వెనక్కి కూడా రావడం లేదు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అయితే ఇదే. మొత్తం బురదుంటే ఇంతవరకే దారి ఉంది. అసలు సూపర్, అసలు నాకు భలే నచ్చింది. చూడండి, అయితే బురదలో నడుస్తుంది. నిష్కలన్ మహాదేవ్కి జై. ఇక్కడ పంచ పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు అయితే ఉన్నాయి. దాని స్టోరీ అయితే ఉంది. చెప్పే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి. మహాభారతం యుద్ధం తర్వాత సొంత మనుషుల్నే చంపి పాపాన్ని మూట కట్టుకున్నారు కాబట్టి విముక్తి కోసం శ్రీకృష్ణుడు నల్ల నావులకి వాటికి నల్ల జెండాలను కట్టి దీని వెంటనే వెళ్ళండి, ఎక్కడైతే ఆవులు ఆగిపోయి తెల్లగా మారుతాయో వాటిని కట్టిన జెండాలు కూడా తెల్లగా మారుతాయో అప్పుడు మీ పాపాలు పోయినట్టు అని చెప్పి వెళ్ళిపోయారంట.
అప్పుడు పాండవులు రోజు వాటి వెంట నడుస్తూ ఉన్నారంట. అప్పుడు చివరికి కొలియాకు తీరాన ఆవులు వాటి జెండాలు కూడా తెల్లగా మారిపోయాయంట. ఇక్కడ పంచపాండవులు శివుడి కోసం తపస్సు చేస్తుంటే శివుడు వాళ్ళ కోసం 5 స్వయంభు లింగాలుగా పుట్టారంట. సో అక్కడున్న భక్తుల కోరికలు తీరుస్తూ నిష్కలంక మహాదేవ్గా పేరు వచ్చిందంట ఆయన. స్టోరీ ఎలా ఉంది, నచ్చిందా? నాకు తెలియదండి, నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. సో ఇప్పుడైతే నేను ఆ చెట్టు గురించి చెప్తా అన్నాను కదా, జెన్యూన్గా చెప్పండి. ఆ చెట్టుని చూసి మీరు ఏమనుకున్నారు? ఆ చెట్టుకున్న దాన్ని చూసి అవి ఏంటంటే పక్షులండి. నేను ఫస్ట్ అయితే గుడ్లగూబ అనుకున్నాను, మళ్ళీ వచ్చి గబ్బిలాలు అనుకున్నాను, మళ్ళీ మామిడికాయలు కూడా అనుకున్నాను. ఏమి కాదంట. సో అవి ఏందో పక్షులండి. నేనైతే పేరు మర్చిపోయాను. వాటి పేరు అవే చెప్పుకుంటాయంట. ఏదో వింత పక్షులు బాగుందని వీడియో తీసాను అనమాట. ఇప్పుడైతే నేను నీళ్ళున్న సైడ్కి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు క్లారిటీగా చూస్తున్నట్లయితే అక్కడ సముద్రం వెనక్కి వెళ్ళిన గుర్తులు కూడా ఉన్నాయి. సో ఇదంతా చూసినాక వ్యూ అంతా నాకైతే ఇంతకు చెప్పాను కదా, గుడిలో బీచ్ అని, కాదండి, బీచ్లో గుడి అనమాట. బీచ్లో గుడి చాలా బాగుంది. నేనైతే చాలా క్లిప్స్ తీశాను, అన్నీ మిస్ అయిపోయాయి. నేనైతే చాలా బాధపడ్డాను. సో సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఏం చేయలేం. సో వాటర్ అంతా ఫుల్ వచ్చే క్లిప్స్ కూడా అయితే నేను తీశాను. చూడండి, సముద్రం అయితే ఇప్పుడు మళ్ళీ ముందరకు వస్తుంది, రివర్స్ వస్తుంది, మళ్ళీ ముందరకు వస్తుంది. చూడండి, మీరే చూడండి. అయితే చాలా తీసాను, అన్నీ మిస్ అయిపోయాయి. అంటే వేరే ఫోన్లో తీసాను, అంతా బిజీ అయిపోయింది. ఎట్టపోయాయి, అన్నీ పోయాయి. సో ఉన్న వరకు అయితే పెట్టాను. చూడండి సముద్రం ఎలా వస్తుందో. సో నేను నెక్స్ట్ సోమనాథ్ వెళ్తున్నాను. సోమనాథ్ వెళ్ళిన వీడియో కూడా పెడతాను. సో వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు, చాలా మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ద్వారకా, ఉజ్జయిని చాలా దగ్గర. సో మీకు ఈ వీడియో కొన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. సో చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నాను. ప్రస్తుతానికి నాకు అప్పుడు ఫోన్ కూడా లేదు, వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకొని వీడియోస్ అయితే తీసి మీకు పెడుతున్నాను. ప్లీజ్ గైస్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఉంటా, బాయ్ గైస్.